మందికి పైగా అన్య మతస్థులు వర్క్ చేస్తున్నారని చెప్పి ఆయన చెప్పారు. మనం రీసెంట్గా చూసుకుంటే టీటీడీకి సంబంధించి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజశేఖర్ బాబు ఆయన ప్రతి సండే ఆయన చర్చ్ సర్వీసెస్ని అటెండ్ అవుతున్నారని చెప్పి అది కూడా ఒక సంచలనమైన న్యూస్ మన బయటకు వచ్చింది. సో టీటీడీకి సంబంధించి ఆ మధ్య మనం ఒకసారి చూస్తే కనుక ఒక ముస్లిం పర్సన్ కూడా తిరుమలలో ఆయన నమాజ్ చేయడం కూడా ఒక వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. సో ఇలా అన్య మతస్థులు అక్కడ పనిచేస్తున్నారు. దానివల్ల టీటీడీకి ఏదైతే శాంక్టిటీ అంటే దానికి ఏదైతే ఒక ప్యూరిటీ ఒక శాంక్టిటీ ఉందో ఆ శాంక్టిటీ కూడా కోల్పోయే అవకాశం ఉంది. అన్య మతస్థులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నారు. గతం నుంచి ఉన్నారని చెప్తే అది చేతకాని తనమే అని. ఒక రకంగా ఇది మనం చూస్తే టీటీడీ అక్కడ కూటమి ప్రభుత్వం నడుస్తుంది. కూటమి ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నిస్తున్నట్టు అర్థమవుతుంది. ఆయన తన పార్టీకి సంబంధించిన వాళ్ళని కూడా ప్రశ్నిస్తున్నట్టు అర్థమవుతుంది. నేను వార్నింగ్ ఇస్తున్నాను అని చెప్పి కూడా ఆయన చెప్పారు. టీటీడీకి ఖచ్చితంగా మీరు అన్య మతస్థులందరినీ ఉద్యోగం నుంచి తొలగించండి. వివిధ విభాగాలకు సంబంధించిన వేరే డిపార్ట్మెంట్స్కి కానీ లేకపోతే వాళ్ళందరికీ వీఆర్ఎస్ ఇచ్చి కానీ వాళ్ళని పంపించాలని చెప్పి కూడా ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మనం చూసుకుంటే టీటీడీకి సంబంధించి 2025లో వివాదాలు కనుక మనం చూసుకుంటే ఎయిర్ స్పేస్ అంటే దానిపై నుంచి విమానాలు వెళ్లకుండా ఉండడం గురించి బాగా చర్చలు జరిగాయి ఈ మధ్య. అలాగే మనం చూస్తే లడ్డులో ఏదైతే కల్తీ నెయ్యికి సంబంధించి కూడా మనకి ఇష్యూ బయటకు వచ్చింది దానికి సంబంధించి. అలాగే ఇప్పుడు అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ టీటీడీలో దాదాపు 1000కి పైగా వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా తక్షణమే అక్కడి నుంచి తొలగించాలి. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పి ఆయన హాట్ కామెంట్స్ చేయడం మనం గమనించవచ్చు. దీనికి సంబంధించి ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారనేది ఒకసారి ఆయన బయటని చూద్దాం. ఇవాళ ఇంత ఘోరమైన విషయం అంటే నిన్న నేను కాటేజీలో ఉన్నప్పుడు ఒక ఉద్యోగస్తులు వచ్చిండు. సార్ హిందువుల ఆస్తి హిందువుల హక్కు తిరుమల తిరుపతి దేవస్థానం. ఇవాళ మనం కింద నుంచి పైకి స్వామివారిని దర్శించుకోవాలంటే ఇతర మతస్థులు కానీ ఇతర దేశస్తులు కానీ ఒక డిక్లరేషన్ ఇచ్చి పైకి రావాల్సి వస్తుంది. స్వామివారి విశ్వాసం నమ్మకం ఉంది అని చెప్పి ఒక డిక్లరేషన్ ఇచ్చి రావాల్సి వస్తుంది. ఇది గతం నుంచి జరుగుతున్న ఆనవాయితీ. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే టీటీడీ ఈ దేవస్థానంలో దాదాపు 1000 మందికి పైగా ఇతర మతస్థులు. స్వామివారి మీద విశ్వాసం నమ్మకం లేదు. హిందూ సనాతన ధర్మం మీద వారికి ఆలోచన లేదు. ఆ సనాతన ధర్మాన్ని కాపాడాలి, సనాతనానికి అనుగుణంగా వ్యవహరించాలని చెప్పి ఆలోచన వరకు లేదు. అటువంటి ఉద్యోగస్తులకు అటువంటి వ్యక్తులకు టీటీడీలో ఉద్యోగాలు ఇవ్వడం ఏంది, వాళ్ళు ఇంకా కొనసాగించడం ఏంది? ఎప్పుడో ఒకసారి మార్పు జరగాలి. అరే గతం నుంచి ఉన్నారు వాళ్ళు, మేము ఏం చేయలేమంటే అది చేతకాంతనం అవుతుంది. నేను భానుప్రకాష్ గారు చెప్తున్నా, పాలక వర్గానికి నేను ఘాటుగా చెప్తున్నాను, ఇటువంటి పద్ధతి మంచిది కాదు. మీరు ఎంత అభివృద్ధి చేసినా బయట భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినా కూడా ఇతర మతస్థులు ఈ దేవాలయంలో ఉండడం వలన వాళ్ళ ఆచార వ్యవహార విషయంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అది బయటికి రాకపోవచ్చు. ఏదో సత్రం కాదు ఇది, అన్ని మతాలకు ఇవ్వడానికి ఇదో సత్రం కాదు. చాలా మంది అర్చకులు కానీ ఈ సనాతన ధర్మం మీద ఆధారపడిన ఉద్యోగాలకి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి జీతభత్యాలు ఇచ్చుకుంటూ స్వామివారి మీద విశ్వాసం నమ్మకం లేని వ్యక్తులను ఏ విధంగా మీరు ప్రోత్సహిస్తారు? గతం నుంచి వస్తున్నప్పుడు కూడా ఎక్కడో ఒకడ పురుష పెట్టాల వాటికి. అరే నాకు ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఇతర దేశాలకు దేశం సత్రంగా మారింది, తెలుగు రాష్ట్రాలు సత్రంగా మారింది. వాళ్ళకి ఆధార్ కార్డు ఇస్తాము, పాస్పోర్ట్లు ఇస్తాము, వాళ్ళకు రేషన్ కార్డు ఇస్తాము, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము, వాళ్ళకి పెన్షన్ ఇస్తాము. ఇతర మతస్థులకు టీటీడీలో ఉద్యోగాలు ఇస్తాం. ఇది పద్ధతి కాదు. దీన్ని పూర్తి స్థాయిలో ప్రతి హిందూ కూడా దీన్ని వ్యతిరేకిస్తాడు. దీన్ని వెంటనే నిర్మూలించాల్సిన బాధ్యత పాలక వర్గం మీద ఉంది. ఇవాళ బయట మొత్తం చర్చ జరుగుతున్నది, తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతున్నది. నిన్నగాక మొన్న మీరు ఒక ఉద్యోగస్తుని సస్పెండ్ చేశారు. అంటే బయటకు వస్తేనే మీరు సస్పెండ్ చేస్తారు తప్ప దీని మీద ఒక విచారణ జరిపి ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఈ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా టీటీడీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారో ఎందుకు మీరు ఎంక్వైరీ చేస్తున్నారు? ఎందుకు నిర్మించలేకపోతున్నారు? ఇది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కాదు. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం కూడా టీటీడీని ఉపయోగించుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి కాదు, ఈ పిరిగితనం ఇంకోటి కాదు.
నేను దయచేసి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇది ఏ ఒక్కరి ఆస్తి కాదు, ఇది హిందువుల ఆస్తి. స్వామివారి విశ్వాసం నమ్మకం హిందువుల యొక్క ఆస్తి తిరుమల తిరుపతి దేవస్థానం. అటువంటి ప్రాంతంలో ఇతర మతస్థులకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి నుంచి బయటికి రావాలి. ఉన్న ఉద్యోగస్తులను వెంటనే తొలగించాల్సిన బాధ్యత వాళ్ళ టీటీడీ పాలక మండలి ఉన్నది. నిన్న మతము రెచ్చగొట్టడం కాదు, వాస్తవం. ఒక మసీదుకి వచ్చి చర్చి పోయి ఒక నామం పెట్టుకొని నేను పోతే నాకు ఉద్యోగం ఇస్తారా? నాకు రాణిస్తారా నన్ను? అరే మసీదులో చర్చిలో మాత్రం ఇతర హిందువులకు అవకాశాలు ఉన్నాయి. ఇదే సత్రం అయిదమన్నా ఇక్కడికి వస్తున్నాయా పైసలు ఆస్తి అంతా కూడా? ఎవరు ఆలోచన ఇది? ఎప్పుడు మారుతుంది? ఇంకా మారాల్సిన బాధ్యత, మార్చాల్సిన బాధ్యత ఉందా లేదా? ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలక మండళ్ళు మారుతున్నాయి, కానీ ఈ పద్ధతి మాత్రం ఇతర మత తొలగించడం మాత్రం మారతలేదు. ఈ పద్ధతి మంచిది కాదు. దీన్ని వెంటనే నిర్మించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాను. ఇది మంచి పద్ధతి కాదు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ని అడిగి తెలుసుకుందాం. సురేష్, చెప్పండి, అసలు తిరుమలలో పనిచేయడానికి కానీ తిరుమల పైకి కొండపైకి రావడానికి అన్య మతస్థులు ఏమైనా డిక్లరేషన్ సైన్ చేసి రావాలా? వాళ్ళకి ఏమన్నా దానికి ప్రొసీజర్ ఏమైనా ఉందా? అందులో వర్క్ చేయడానికి ఏమైనా ప్రోటోకాల్ కానీ ఎలిజిబిలిటీ క్రైటీరియా అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఏదైతే ఇవాళ ప్రధానంగా కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ తిరుమల క్షేత్రానికి రావడం జరిగింది. కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకున్న తర్వాత ఆలయం వెలుపల బయట వచ్చి పలు కీలక అంశాలు ఆయన లేఖనించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా టీటీడీ దేవస్థానం అన్య మతస్థులు ఎలా ఉద్యోగంలో కొనసాగిస్తున్నారంటూ కూడా సూటిగా ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి. అందులోనూ ఆ పార్టీకి చెందినటువంటి ఒక బోర్డు సభ్యుడు కూడా పక్కనే ఉన్నారు. రిక్వెస్ట్ కాదు, ఇది డిమాండ్ అంటూ కూడా తన స్పష్టంగా ఆయన ఘాటుగా కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. ఈ యొక్క వాక్యాలు మాత్రం కొన్ని సంచలనంగా మారిందని చెప్పాలి. అయితే కూటమి నేతల్లో భాగస్వామైనటువంటి బీజేపీ పార్టీ కూడా ఒకటి. అందులోనూ టీటీడీ సంబంధించి ముఖ్యంగా టీటీడీ అనగానే ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి క్షేత్రం. అయితే ఇందులో ఏదైతే ఈ అన్యమతస్తులకు సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా 42 మంది పైగా అన్యమతస్తులు ఉన్నారు. వాలంటరీగా ఏదైతే వీఆర్కు తీసుకోవాలంటూ కూడా గతంలో టీటీడీ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఇటీవల ఒక వ్యక్తిని కూడా చర్చలో పాల్గొన్నట్టుగా ఏదైతే అన్యమత దీనికి సంబంధించి ప్రార్థనలోకి వెళ్తున్నాడు అని కూడా గుర్తించి ఒక కంప్లైంట్ ఇవ్వడం తోటి 2 వారాల పాటు పూర్తిగా అధ్యయనం చేసినటువంటి దర్యాప్తు చేసినటువంటి విజిలెన్స్ విభాగం పూర్తిగా అతను ఇతర మతాలకు చర్చల్లో పాల్గొంటున్నాడు అనేసి కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. అతన్ని వెంటనే సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇలాంటి అన్ని మతస్థులు ఇక్కడ పనిచేస్తున్నారని తెలిసి కూడా ఎందుకు అని ఇక్కడ ఉంచుకోవాలా? స్వామివారి సొత్తు వారికి ఎందుకు ఇవ్వాలి? స్వామివారి డబ్బులు ఎందుకు జీతాల రూపంలో ఇవ్వాలంటే కూడా తోటిగా బండి సంజయ్ వాళ్ళు ప్రశ్నించినటువంటి పరిస్థితి. అంటే ఇది ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఇప్పుడు గతంలో కూడా బండి సంజయ్ వస్తూ ఉంటారు. అయితే కూటమి నేతల్లో ఒకరైనటువంటి పార్టీగా బీజేపీ పార్టీ కూడా అయితే ఈ రకంగా డైరెక్ట్ గా స్ట్రైట్ గానే నిలదీయడం జరిగిందని చెప్పాలి. ఏదైతే అన్య మతస్థులకి ఎలా ఇస్తారు అన్నది ఆయన ప్రశ్న. అదే రకంగా ఇతర మతాల్లో హిందువుల్ని పెట్టుకుంటారా, మనం మాత్రం ఎందుకు పెట్టుకొని వాళ్ళు జీతభత్యాలు ఇచ్చి పోషించాలంటూ కూడా ఆయన సూటిగా ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఇదే తరుణంలోనే కొన్ని దీపధూప నైవేద్యాలకు నోచుకున్నటువంటి ఆలయాలు కూడా ఉన్నాయి. వాటి మీద కూడా టీటీడీ దృష్టి సాధించాలంటూ కూడా ఆయన తెలియజేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఈ యొక్క డిక్లరేషన్ ఏదైతే అన్య మతస్థులుగా ఉండి ఈ యొక్క హిందూ దేవాలయాల పట్ల హిందుత్వం పట్ల విశ్వాసం లేనటువంటి వారు స్వామివారి దర్శనానికి వస్తే ఖచ్చితంగా డిక్లరేషన్ ఫామ్ అన్నది ఉంటుంది. దానికి సైన్ చేసి నేను ఈ స్వామిని నమ్ముతాను, నేను వస్తాను అనేసి వచ్చి ఆ డిక్లరేషన్ ఫామ్ లో సైన్ చేసిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇతర మతాల్లో ఉన్నటువంటి వారు ఈ స్వామిని కూడా మేము నమ్ముతాము అన్న తెలియజేసేటువంటి వారు ఖచ్చితంగా ఆ యొక్క డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేయాల్సి ఉంటుంది. గతంలో సీఎంలుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆ నియమాలు పాటించినటువంటి పరిస్థితి. అంత నిబద్ధత నిష్ఠత కలిగినటువంటి క్షేత్రం తిరుమల. ఇక్కడ అన్య మతస్థులు ఉన్న వారు ఎవరూ కూడా ఇక్కడ పనిచేయడానికి కూడా లేదు. ఎందుకంటే స్వామివారి యొక్క కీర్తి ప్రతిష్టలు దెబ్బతీయకుండా స్వామివారి పట్ల అంకిత భావంతో పనిచేసేటువంటి వారే హిందుత్వం కలిగినటువంటి వారే